ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మీరందరూ ప్రభునందు బలపడుతూ ఆయన కృపలో ప్రేమలో ప్రతిరోజు ఆనందించాలని దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీ యొక్క దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. యెషయా గ్రంథం 60:20, యెషయా గ్రంథం 60:22 దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇర్మియా గ్రంథం 31:3. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీ హృదయంలో కలిగిన తలంబుల్లో ఏదైతే దేవుని చిత్తానుసారముగా ఉందో ఆ తలంబులు యావత్తి దేవుడు నెరవేరుస్తాను అంటున్నాడు. సో దేవుని సన్నిధిలో మీ ఆలోచనలు మీ కోరికలు యావత్తి దేవుడు సిద్ధింపచేయనగాక. ఈరోజు దేవుని బిడ్డలారా, మనలను ఏదో శారీరకంగా మేలు చేసి మన ఆత్మ ఎలాగైతే అని వదిలిపెట్టే దేవుడు కానే కాదు. లూకా సువార్త 9:24 ప్రభు ఏమంటాడంటే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మ నష్టపరిస్తే ఏమి ప్రయోజనం అంటున్నాడు. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే, దేవుడు మనకు లోకమేలు చేసేసి లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చి మేలు చేసి అద్భుతం చేసి మనలను వదిలేస్తాడని చాలామంది అనుకుంటున్నారు. లేదు లేదు, మిమ్మల్ని అంటి వెంబడిస్తాడు. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు యేసు ప్రభు విడుదల ఇచ్చిన తర్వాత, స్వస్థత ఇచ్చిన తర్వాత, అద్భుతం చేసిన తర్వాత, అద్భుతం జరిగిన తర్వాత వాళ్ళంటి వెంబడించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. లూకా సువార్త 8:1-2 మీరు చదివితే కొంతమంది దురాత్మ చేత పీడించబడుతున్న వారిని విడుదల చేసి ఆ తర్వాత విడుదల చేయటం అంటూ కాదు, ఆ తర్వాత వారిని వెంబడించే ఫాలోయర్స్గా ప్రభు చేశాడు. ఎలా వెంబడించారని బైబిల్లో రాయబడి ఉంది. తమ ఆస్తిపాస్తులను అమ్మివేసి యేసును వెంబడించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. గుడ్డివాణి యేసు ప్రభు బాగు చేశాడు. త్రోవ పక్కన కూర్చున్న గుడ్డివాడిని బాగు చేశాడు. బాగు చేసి ఆయన అలా వదిలిపెట్టి వెళ్ళలేదు. బైబిల్ చెప్తుంది, దేవుడు ఆయన మలిచి ఆ తర్వాత యేసును వెంబడించే వ్యక్తిగా చేశాడు. మార్కు సువార్త 10:52. అలాగే దేవుని బిడ్డలారా, పేతురు ఒక చేపలు పట్టే జాలరుగా ఉన్నప్పుడు విస్తారమైన చేపలు పట్టిన వ్యక్తిగా చేశాడు. అక్కడితో ఆయన విడిచిపెట్టలేదు. నిన్ను మనుషులు పట్టే జాలరుగా నిన్ను చేస్తానని చెప్పి దేవుని బిడ్డ మనుషులు పట్టే జాలరుగా ఆయన చేసినట్టుగా లూకా సువార్త 5:10 చూస్తున్నాం. అంటే ఈ వాక్యమంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఏదో ఒక్క మేలు చేసి మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మీకు అనేక మేలు, అనేక ఆశీర్వాదాలు, అనేక అద్భుతాలు మరలా చేసే దేవుడు. మీకు స్వస్థత ఇచ్చి అలా వదిలిపెట్టడు, మిమ్మల్ని అంటి వెంపడించినట్టుగా చేస్తాడు. యోహాను సువార్త 9 కూడా ఆ గుడ్డివాణ్ణి, పుట్టుకుండే గుడ్డివాణ్ణి ప్రభు బాగు చేసి ఆయన అలా వదిలిపెట్టలేదు. మరలా యేసు ప్రభు ఆయన కలుసుకొని దేవాలయంలో కలుసుకొని ఏమంటున్నాడు తెలుసా? దేవుని కుమారుడైన నా యందు నువ్వు నమ్మిక ఉంచున్నావా, విశ్వాసం కలిగి ఉన్నావా అని అడుగుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, యోహాను సువార్త 9:35. లాజరు మరణం నుండి లేచిన తర్వాత తనతో పాటు కూర్చోబెట్టుకుంటున్నాడు. యోహాను సువార్త 12:1-5 మనం చూస్తున్నాం. సో నేను ఏం చెప్పటానికి ట్రై చేస్తున్నానంటే, నీకు ఏదో ఒక మేలు చేసి ఏదో ఒక అద్భుతం చేసి నిన్ను అలా దేవుడు విడిచిపెట్టడు.
నేను అంటి వెంబడిస్తాడు. మేలు వెంబడి మేలైనా చేస్తాడు. లేకపోతే నువ్వు ఒక శరీరం మేలు పొందుకున్నావంటే, ఒక స్వస్థత పొందుకున్నావంటే, లోక సంబంధమైన ఆశీర్వాదం పొందుకున్నావంటే, తర్వాత నిన్ను అంటి వెంబడించే వ్యక్తిగా, నువ్వు ఆయన దర్శించే వ్యక్తిగా దేవుడు చేస్తాడు. ఈ మాటను దేవుడు దీవించిన కాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పుడే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. అయ్యా, ప్రతి ఒక్కరిని అంటి వెంబడించడానికి సహాయం చేయండి. మేలు వెంబడి మేలు చేయమని, అద్భుతం వెంబడి అద్భుతం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 28:20. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.